మీరు ఎప్పుడైనా ప్రయాణించేటప్పుడు చూస్తే రైల్వే క్రాసింగ్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంతమంది బఠానీలు, వాటర్ బాటిల్స్ అమ్ముతూ కనిపిస్తారు. ఎక్కువ శాతం మగవారే ఉంటారు. మీరు ఎప్పుడైతే గృహిణిగా ఉంటారో ఈ ఎండ ధూళిలో పని చేయాల్సిన అవసరం ఉండదు. అటువంటి పరిస్థితిలో పనిచేసే మగవారి గురించి ఆలోచించండి. ఇదంతా వారు కేవలం సాయంత్రానికి కొంత డబ్బు ఇంటికి తీసుకురావడానికి చేస్తారు. స్త్రీలను ఇంటి కుందేళ్లను చేశారు అని కథలు చెప్పటం సులభమే, కానీ నిజానికి అవకాశం వస్తే ఎక్కువ శాతం మహిళలు ఇంటి నుండి బయటికి రావడానికి ఇష్టపడరు. అంత కష్టం ఎందుకు పడాలి అనుకుంటారు. బయట జీవితం చాలా కష్టంగా ఉంటుంది. పురుషుల మీద నింద వేయడం సులువు. నేను చాలాసార్లు నిందలేశాను. నేను స్త్రీల పట్ల ఎక్కువ సానుభూతితో ఉండేవాడిని. కానీ నిజం చెప్పాలంటే స్త్రీలు తమకు తామే శత్రువులు. గృహస్థ జీవితంతో బందీగా ఉండటం తమకు ఒక రకంగా ఇష్టమే. అందుకే చదువుకున్న స్వతంత్రమైన మహిళలు కూడా ఉద్యోగాలు వదిలేసి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటారు. స్త్రీలకు నీ ధర్మం ఇంటి పట్టున ఉండటం అని చెప్పబడినప్పుడు అది వారు కేవలం నిస్సహాయతతో ఒప్పుకోలేదు. అందులో వారి స్వార్థం కూడా ఉంది.